పేదల కడుపు నింపాలని రోజుకు 5 నుండి 10 మంది పేదలకు భోజనాన్ని పంపిణీ చేస్తున్న స్కైజన్ ఎర్త్ ఫౌండర్ అధినేత బ్రదర్ కాన్స్టన్. 1978 సంవత్సరంలో బ్రదర్ కాన్స్టైన్ వరంగల్ మహానగరంలో చాలా పేదరికంలో అడుగు పెట్టానని అన్నారు. అప్పటి నుండి గుమాస్తా పని చేసుకుంటూ ఒక కంపెనీని స్థాపించి ఇప్పుడు పేదరికంలో ఉన్నవారికి నెలవారీ పేరు మీదుగా 25 మంది వృద్ధులు మరియు వితంతువులకు 300 రూపాయల చొప్పున అందిస్తున్నానని తెలిపారు. వెల్వర్ కంపెనీ పేరు మీద 100 మందికి జీవనోపాధిని కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జిడిఎన్ జాన్ పాల్గొన్నారు. నేను వరంగల్ 1978లో నెలకు 75 రూపాయల జీతానికి వచ్చాను. కానీ ఈ దినము ఇంత ఘనంగా దేవుడు దీవించాడంటే దానికి కారణం మనలో ఉన్న ప్రయాసం. మనం చేసే పని మనం చేస్తే దేవుని దీవెన ఎప్పుడైనా ఉంటుంది. వచ్చిన కొత్తలో సరిగా అన్నానికి కూడా రైస్ కూడా దొరకకపోయేది. అంత కష్టంలో ఉండి ఎదిగినాం. కానీ దేవుని దయలో ఇప్పుడు ఈ విధంగా దీవెనకరంగా ఉంటున్నాం కాబట్టి, ఈ వరంగల్ పట్టణానికి వచ్చి దీవించబడినాం కాబట్టి ఏదైనా ఒక సహాయం ప్రజలకు ఎవరికైనా బీదవారికి చేయాలని నెలకు ఒక 20 మందికి అంటే ఉపాయం లేని వారికి, తల్లులకు, విధవరాలకు, ముసలి బాగా వయస్సు వృద్ధులకు ఆ విధంగా ఒక 20 మందికి నెలకు 300 రూపాయలు ఇచ్చి వారికి మేము ఈ విధంగా చేస్తున్నాం. అది మాత్రం కాదు, మళ్ళా డైలీ దినంలో డైలీ మా అకౌంటెంట్ ఒక ఇద్దరికి, అంటే ఎవరు ఉంటారో ఎవరు కనబడతారో వారికి ఇద్దరికి ప్రతి దినము ఒక అన్నం ప్యాకెట్, ఫుడ్ ప్యాకెట్ ఒకటి ఇచ్చి నాకు వాట్సాప్లో ఫోటో పెడతాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో దేవుడు భూమి ఆకాశం సృష్టించి మానవులు నివసించడానికి భూమిని సిద్ధపరిచాడు. నిజంగా చెప్తున్నాను. అంటే ఈ కార్యక్రమం ద్వారా ఇంకొకటి కూడా చెప్పాలని నాకు ఆశ. ఏంటిదంటే, ఇప్పుడు ఈ వరంగల్ అంతా తీసుకుంటే ఎంతమంది, కొన్ని లక్షల మంది ఉంటారు. వారికి ఒక పూటకి ఎంత ఆహారం అవసరం పడుతుంది అంటే, ఒక 3 పూట కంటే ఎన్ని టన్నులు కావాలి, అయితే ప్రతి సంవత్సరం ఎంత కావాలి అని ఊహించినప్పుడు మనకు అది అసలే అందుబాటులో ఉండదు, మన మైండ్కి ఎక్కదు. అలాంటి కార్యము భూమి ద్వారా దేవుడు భూమిని దీవించాడు కాబట్టి ఈ దినము ఇంత ఘనంగా మనము కావాల్సిన ఆహారం అన్నీ దొరుకుతున్నది. కాబట్టి మనము ఎవరికైనా సహాయము చేయాలి. చేస్తేనే దేవుని దీవెన ఉంటుంది, మనకు కృతజ్ఞత ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, నా వంతు ఏదైనా ఒకటి ఇతరులకు సహాయం చేయాలి. ఎందుకంటే బీదవారికి పోయి మనం ప్రేమ చూపించినప్పుడు మన చేతి పనిని కూడా దేవుడు దీవిస్తాడు. అది ఏ పని కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే, ఏదైనా సరే. కాబట్టి దీన్ని వింటున్న వారు మీరు కూడా మీ వంతు మీ కుటుంబం ద్వారా కానీ, మీ వాడలో కానీ, లేకుంటే మీరు ఉన్న స్థలంలో కానీ ఉన్న బీదవారికి సహాయం చేసినప్పుడు మీకు, మీ కుటుంబానికి మేలైన కార్యము దేవుడు చేస్తాడు. దానికే మనము లోకంలో బ్రతుకుతున్నాం. చూడండి, షుగర్ వచ్చిందంటే ఫస్ట్ కంట్రోల్ ఎక్కడ అంటే ఫుడ్. కొద్దిగా ఎక్కువ తినవద్దు, తక్కువ తినాలంటారు. అదే ఇది మనం ఆ ఫుడ్ని బీదవారికి, అలా లేని వారికి, ఫుడ్ లేని వారు చాలామంది ఉన్నారు. అలా ఇచ్చినప్పుడు దేవుడు మేలైన కార్యం చేస్తాడు. మేము కూడా ఆ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు నేను డైలీ ఇద్దరికి ఇస్తున్నా, ఇక త్వరగా ఒక 5గురికి ఇవ్వాలని నాకు ఆశ ఉంది. ఆ విధంగా చేసి త్వరగా ఇంకనూ ఎక్కువ చేసి ఉన్న వాళ్ళందరికీ చేయాలని చెప్పి ఉన్నాను. కాబట్టి వింటున్న మీరు కూడా ఆ విధంగా మీ ఇష్ట ప్రకారం మీరు చేసినప్పుడు మేలు జరుగుతాయి. ఈ విషయం నేను చెప్తున్నాను.
పట్టణ అంతటిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సార్ మీ పేరు? నా పేరు బ్రదర్ కానింగ్స్టన్. జయాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తున్నాం. వెల్మార్క్ అని చేస్తున్నాం. నేను వచ్చిన కొత్తలో మొత్తం బడ్డీ దగ్గర నిలబడి అన్ని పనులు చేసి ఇప్పుడు కూడా రోజు 5 గంటలకు లేస్తాను, రాత్రి 12 అవుతుంది. ఇప్పుడు కూడా కష్టపడుతున్నాను. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కష్టం లేకుండా ఏది లోకంలో సాధించలేము. కాబట్టి మనము ప్రతి ఒక్కరూ ఇచ్చిన పని ఉంటుంది. దేవుడు అందరికీ ఒక్కొక్క పని ఇచ్చాడు. ఆ పనిలో ప్రయాసంతో ముందుకు ఎదుగుదాం. తప్పకుండా దేవుని దీవెన ఎల్లప్పుడూ ఉంటుంది.